ఏ లెగ్గు పెడితే పచ్చని పందిరి బగ్గుమని తగలబడిపోతుందో, ఏ లెగ్గు పెడితే మెల్లో తాడు ఉరితాడులా మారిపోతుందో, ఏ లెగ్గు పెడితే గుండ్రాయి లాంటి మనిషి సైతం గుండు సూతితో బకెట్ తనేస్తాడో, ఏ లెగ్గు పెడితే వేగంగా పరిగెత్తే రైలు పట్టాలు తప్పి బోర్లా కొడుతుందో, ఏ లెగ్ బస్సు ఎక్కితే ఆ బస్సు టైర్ పంచర్ అవుతుందో ఆ లెగ్గే ఐరన్ లెగ్. ఆ ఐరన్ లెగ్గే మనం ఇప్పుడు చెప్పుకోపోతున్న గునుపూడి విశ్వనాథ శాస్త్రి గారు. సినిమాల్లోకి రాకముందు పౌరాణికంలో 3 పువ్వుల్లా వెలిగిన జీవితం సినిమాల్లోకి వచ్చాక 6 కాయలు కూడా జత చేర్చుకొని మరింత అంగరంగ వైభవంగా సాగింది. కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు, ఓడలు బళ్ళు బళ్ళు ఓడలు అనే సామెత వింటూ ఉంటాం కదా. ఆ రకమైన పరిస్థితే మన ఐరన్ లెగ్ గారికి ఎదురైంది. ఏ లెగ్గు పెడితేనే మాటలు మొదట్లో మాట్లాడుకున్నామో అలాంటి వాక్యాలు సినిమాల్లో ఆడియన్స్ ని కడుపు చెక్కలయ్యేలా నవ్వించాయి. అలాగే నిర్మాతల జేబులు నింపడానికి సాయపడ్డాయి. తర్వాత కాలంలో ఐరన్ లెగ్ అనే మాట నిజాలుగా మారి ఇతని జీవితాన్ని చిరిగిన విస్తరి మాదిరి చేశాయి. 40 ఏళ్ళు నిండకుండానే దీనస్థితికి వచ్చేశాడు. నాది అనుకున్న ఇండస్ట్రీ ఇతనికి దగా చేసి కట్టుబట్టలతో రోడ్డును పడేలా చేసింది. ఆ ఆఖరి దశలో తన బిడ్డలను పోషించడానికి తనకి ఎన్ని కష్టాలు అనుభవించాడో, మరీ అంత కఠోరమైన స్థితి ఇతనికి ఎలా వచ్చింది, అలాగే నమ్మిన స్నేహితులు కూడా ఇతనికి చేసిన అన్యాయం, అలాగే వీటన్నిటికి తోడు ఇతని చెడు అలవాట్లు వీధి పాలు ఎలా చేశాయి, అంతేకాకుండా చిరంజీవి లాంటి స్టార్ హీరోతో ఇతనికి ఉన్న బంధం ఏంటనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీధి బడిలో చదివిన వారందరివి ఆదర్శ జీవితాలు కాదు, సరిగ్గా చదువుకొని వారి జీవితాలు ఆదర్శ జీవితాలు కాదని కొట్టి పారేయడానికి కాదు. అలాంటి వారు ఒకరే ఐరన్ లెగ్ గునుపూడి విశ్వనాథ శాస్త్రి గారు. చిన్ననాటి నుండి చదువులో వెనకుండి కబుర్లు చెప్పడంలో ముందుండేవారు గునుపూడి విశ్వనాథ శాస్త్రి గారు. మాటలు నేర్చిన పెట్టవుతాళ్లే అని ఇంట్లో వాళ్ళందరూ అనుకుంటే అలాగే అయ్యాడు. కానీ ఎదుటి వారి మాటల్లో నిజానిజాలు గమనించలేనంత అమాయకుడిగాను మారాడు. తండ్రి ద్వారా సంక్రమించిన ఆస్తి కేవలం వేదమంత్రాలు, పౌరహిత్యం, పాండిత్యం. 7 ఏళ్ల వయసు నుండే తండ్రితో పాటు పౌరహిత్యాలకు వెళ్లే విశ్వనాథ శాస్త్రి గారు లావుగా బొద్దుగా ఉండడం చూసి అందరూ ముద్దు చేసేవారు, కావాల్సినవన్నీ ఇచ్చేవారు. విశ్వనాథ శాస్త్రి గారికి 2 అక్కలు 2 అన్నలు. వీరిలో ఆఖరివాడు కావడంతో చాలా గారవం చేసేవారు. అయితే అసలు సంగతి ఏంటంటే విశ్వనాథ శాస్త్రి గారు ఐరన్ లెగ్ గా మారడానికి కారణాలేంటో చూద్దాము. ఓ ఫంక్షన్ లో ఈ శాస్త్రిని ఈవీవి సత్యనారాయణ గారు చూసి ఇతను చదివే మంత్రాల విధానాన్ని చూసి ముగ్ధుడైపోయాడు. కామెడీగా నవ్వుకున్నాడు. తర్వాత తన ప్రేమ ఖైదీ చిత్రానికి ఓపెనింగ్స్కి రమ్మని పూజా కార్యక్రమాలు నిర్వహించడానికి స్పాట్లోనే అడ్వాన్స్ ఇచ్చి రమ్మన్నాడు. అలా ప్రేమ ఖైదీ మూవీకి పూజా కార్యక్రమాలలో పాల్గొన్న విశ్వనాథ శాస్త్రి గారిని మరింత దగ్గరగా అబ్జర్వ్ చేసిన ఈవీవి సత్యనారాయణ గారు ఆ సినిమాలో తాను క్రియేట్ చేసిన అశుభ శకునం అనే పాత్రకి ఇతనైతే కరెక్ట్గా సూట్ అవుతాడని పూజారిగా బ్రహ్మానందం గారు ఓకే అవడంతో అతని అసిస్టెంట్ పాత్రకి ఇతనికి మాత్రమే ఇవ్వాలని అనుకున్నాడు. అయితే ఐరన్ లెగ్ కు నటించడం రాకున్నా ఈవీవి ఇచ్చిన ధైర్యంతో ఇతను ఓకే చెప్పేశాడు. ఫేస్ లో పెద్దగా ఎక్స్ప్రెషన్స్ ఇవ్వాల్సిన పని లేదు, మామూలుగా ఉండే డైలాగ్స్ చెప్తే చాలు, కామెడీ అదే పుట్టుకొస్తుంది. అందులో ఇతనికి బాగా హెల్ప్ అయినవి భారీ పర్సనాలిటీ, అలాగే మెల్లకన్ను. అలా ప్రేమ ఖైదీ మూవీ ముగిసింది. ఇంకా ఆ మూవీ నుండి ఈవీవి అశుభం అన్న క్యారెక్టర్ని సృష్టిస్తూ ఆ క్యారెక్టర్ ఇతనికి ఇస్తూ విశ్వనాథ శాస్త్రిని కాస్త అప్పులప్పారావుతో ఐరన్ లెగ్ గా మార్చేశాడు. అలా 23 ఏళ్లకే 40+ అన్నట్లు ఉండే పాత్రలు పోషించడం ఐరన్ లెగ్ కి అలవాటైపోయింది. ఇతను చేసే ప్రతి సినిమా విజయవంతం అవడంతో ఇతని డిమాండ్ కూడా పెరిగిపోయింది. ముఖ్యంగా రాజేంద్ర ప్రసాద్ బ్రహ్మానందం కాంబినేషన్ లో వచ్చే ఐరన్ లెగ్ శాస్త్రి కామెడీ సీన్లకైతే ఆడియన్స్ కుర్చీలో కూర్చునేవారు కాదు. ఓ సినిమాలో అయితే రాజేంద్ర ప్రసాద్ గారు ఏ అమ్మాయి మెల్లో తాళి కట్టాలన్నా కట్టేలోపే ఆ అమ్మాయి పుట్టుకోమని చనిపోయిందంటే అక్కడ ఐరన్ లెగ్ శాస్త్రి అడుగు పెట్టడమే. మరో సినిమాలో అయితే ఇతనికి అన్న బ్రహ్మానందం గారు తమ్ముడు చచ్చిపోయాడు కదా, ఇక హ్యాపీగా పెళ్లి చేసుకోవచ్చని పెళ్లి చూపులకు వెళ్తే అక్కడ ఐరన్ లెగ్ శాస్త్రి రావడం, పెళ్లి వాళ్ళు పారిపోవడం. ఎలా బతికావురా నువ్వు అంటూ అమాయకంగా బ్రహ్మి అడిగితే యమలోకంలో అడుగు పెట్టగానే వాళ్ళ కంప్యూటర్లు హ్యాక్ అయిపోయాయన్నాయి అంటూ ఐరన్ లెగ్ శాస్త్రి రిప్లై ఇవ్వడం భలే కామెడీగా ఉంటుంది. ఇక స్పీడ్ డాన్సర్ మూవీలో డ్రైవర్ కావాలను అనే ప్రకటనను చూసి ఎగిరి గంతేసుకుంటూ వెళ్ళిన బ్రహ్మానందం గారికి అక్కడ ఒక సైకిల్ పై ఐరన్ లెగ్ శాస్త్రిని కూర్చోబెట్టుకుని తొక్కాల్సిన పరిస్థితి రావడం అక్కడ కూడా సూపర్ కామెడీగా ఉంటుంది. అసలు ఈయన కనిపిస్తేనే కామెడీ, ఇంకా బ్రహ్మి గారితో కనిపిస్తే ఇంకా కామెడీ, అందులో రాజేంద్ర ప్రసాద్ గారు జత కలిస్తే ఇంకా బ్లాక్ బస్టరే. ఇలా అప్పులప్పారావు, పేకాట పాపారావు, ఆలీబాబా అరడజన్ దొంగలు, రాజేంద్ర
రాజేంద్రుడు, గజేంద్రుడు, వద్దు బావ తప్పు, లింగబాబు, లవ్ స్టోరీ, ఇలా రాజేంద్ర ప్రసాద్ చాలా సినిమాలే చేశారు ఐరన్ లెగ్ శాస్త్రి గారు. ఇక చిరంజీవి గారితో రౌడీ అల్లుడులో ఒక చిన్న సీనే చేసిన ఆ మూవీ గురించి చిరంజీవి గారు ఇప్పటికి కూడా ఆయన గురించి చెబుతూనే ఉంటారు. మరి ఆయన స్క్రీన్ ప్రజెన్స్ అలా ఉండేది. అలాగే ఆయన ఫేవరెట్ హీరో ఎవరంటే చిరంజీవి గారే అని చెప్తారు శాస్త్రి గారు. తనలాగే తన కొడుకు కూడా చిరంజీవి గారిని ఒక్కసారైనా కలుసుకోవాలంటూ కలలు కనేవాడు. అయితే ఆయన కలలు సాకారం అవ్వకుండా నేను ఇండస్ట్రీ నుండి బయటికి రావడం చాలా బ్యాడ్ లక్. ఏ నీడనైతే ఆయన నమ్ముకొని ఇక మనకు తిరుగులేదు, ఇన్నాళ్ళు పడిన ఆకలి బాధలు ఇక ఉండవు, ఇన్నేళ్ల పూరి గుడిసె ఒక బంగ్లాగా మారింది, రాజభోగం వచ్చింది, నేనెక్కడ అడుగు పెడితే అక్కడ స్టార్డంతో బ్రహ్మరథం పడుతున్నారు ప్రజలంటూ గాల్లో విహరించిన ఐరన్ లెగ్ శాస్త్రి రానున్న కాలంలో విషనాగులు కాచుకొని చూస్తున్నాయని ఏమాత్రం గ్రహించలేకపోయాడు. 1992 ఈయన సినిమాల్లోకి వచ్చిన తర్వాత ఒక దశాబ్దం పాటు బాగానే కొనసాగింది. పట్టిందల బంగారంలా మారింది. ఇతను లెగ్గు పెడితే తమ జీవితం ధన్యమని దర్శక నిర్మాతలు భావించారు. అలా సినిమాల మీద సినిమాలు చేస్తూ ఉన్నాడు. అయితే రెమ్యూనరేషన్ విషయంలో పెద్దగా డిమాండ్ చేయలేకపోయేవాడు. వాళ్ళు ఎంత ఇస్తే అంతే తీసుకునేవాడు. దానివల్ల అందరితో కమ్యూనికేషన్ పెంచుకోవాలని చేసిన తాపత్రయంతో ఇండస్ట్రీ స్నేహితులతో కలిసి వారిలా మందు తాగడం మొదలుపెట్టాడు. కానీ వారిలా కంట్రోల్ మాత్రం కాలేకపోయాడు. రాత్రిళ్ళు 10 తర్వాత అసలు సినిమా మొదలవుతుందని తెలుసుకున్నాడే కానీ తెల్లవారేకి అసలు జీవితం మొదలవుతుందని తెలుసుకోలేకపోయాడు. తన పిల్లలు, వారి భార్య, వారి పోషణ, చదువులు ఇలా రానున్న కాలంలో ఎలా ఉంటాయనో అని తెలుసుకోలేకపోయాడు. నా స్టార్డం ఇలాగే ఉంటుంది అని అనుకున్నాడు శాస్త్రి గారు. అలా దశాబ్దం దాటిన తర్వాత అవకాశాలు తగ్గుముఖం పట్టాయి. అశుభ శకునముల పాత్రలు చూపించి దర్శకులు విసిగెత్తిపోయారు. అవి తప్ప వేరే పాత్రలకు ఈ నటుడైతే సూట్ కాడు అని ఆలోచనలకు వచ్చేశారు దర్శకులు. అయినా కొంతమంది దర్శకులు వేరే పాత్రను ఇచ్చిన ఆ సినిమాలు కర్మకాలి విజయవంతం కాలేకపోయాయి. ఏ లెగ్ అయితే బ్రహ్మరథం పట్టించుకుందో ఆ లెగ్గే దరిద్రం అని పేరు తెచ్చుకుంది. దాంతో కోట్ల రూపాయలతో తీసిన సినిమాలో ఇతని లెగ్ ఎందుకు, అసలు శుభమో అశుభమో, అసలు ఈ రిస్క్ ఎందుకు, ఇంకొక కమెడియన్ని తీసుకుంటే పోలా అని ఇలా ఆలోచించసాగారు దర్శకులు. అలా ఐరన్ లెగ్ శాస్త్రిని పక్కన పెడుతూ వచ్చారు. ఇలా 200కు పైగా చిత్రాల్లో 200కు పైగా సీరియల్స్లో చేసి బిజీగా పేరు తెచ్చుకున్న ఐరన్ లెగ్ శాస్త్రి 2000 సంవత్సరం వచ్చేసరికి నెలకి 4-5 రోజులు మాత్రమే పని దొరికేది. అలాగే ఇతను సీరియల్స్లో నటించడం వల్ల కూడా సినిమాల్లో వచ్చే అవకాశాలు కూడా పూర్తిగా తగ్గిపోయాయి. సినిమాలోకి వచ్చే ముందు అవకాశాల కోసం తిరగలేదు, కానీ స్టార్డమ్ వచ్చిన తర్వాత మాత్రం అవకాశాల కోసం తిరగాల్సి వచ్చింది. అలా ఆఖరిలో ఆయన ఎక్కని గడపాలేదు. అప్పటిదాకా ఇతనితో మందు కొట్టిన స్నేహితులు కూడా ఇతనిని పక్కన పెట్టేశారు. అంతకుముందు నువ్వు నటించాలయ్యా మా మూవీలు అన్నవారు మా పక్కకు రకయ్య స్వామి అని చేదరించుకోవడం మొదలు పెట్టారు. నువ్వు ఐరన్ లెగ్ కాదు మా బాలిట గోల్డెన్ లెగ్ అంటూ కొనియాడిన వారు కూడా నీది నిజంగా ఇనప పాదమే అని చులకనగా మాట్లాడారు. అలా కోటి ఆశలతో మొదలైన ఈయన కళా జీవితం కళను పోగొట్టుకుని వికట జీవితంగా మారాల్సి వచ్చింది. దీంతో భార్యని పిల్లల్ని తీసుకుని హైదరాబాద్ నుండి బ్రతుకు జీవుడా అంటూ తను ఎక్కడ నుండి బ్రతుకు ప్రారంభించాడో అదే తన పుట్టిన ఊరు తాడేపల్లిగూడెంకి మళ్ళీ తన పాత ఇల్లు పెంకుటిల్లుకి వచ్చేశాడు. ఆ ప్రయాణంలో రైలు బండి కిటికీ పక్కన కూర్చొని శూన్యంలోకి చూస్తున్న శాస్త్రి కంటి నుండి వచ్చిన కన్నీటి ధార గాలి వేగానికి తన చెంపని తాకకుండా ఎగిరిపోగలదేమో కానీ ఆ గుండెల్లో మింగుడు పడని బాధని ఏ శక్తి ఎగరేసుకుపోగలదు. అలా ఇతని చుట్టూ ఒకప్పటి కష్టాల కాలం నిండుకుంది. సినిమాలో ఇతనికున్న ఐరన్ లెగ్ అనే పేరుని రియల్ లైఫ్కు తీసుకువచ్చారు. ఇతన్ని తీసుకుంటే శుభకార్యం అశుభకార్యంగా అవుతుందంటూ జనాలు భ్రమపడ్డారు. ఇతను పూజలు చేస్తే అశుభమవుతుందని అనుకున్నారు. అది ఎంతలా స్ప్రెడ్ అయిందంటే బంధువులు కూడా తమ పిల్లలకు పిలిచేవారు కాదు. కొందరు మొహమాటం కొద్ది చెప్పినా మీరు కాకపోతే మీ భార్య పిల్లల్ని మాత్రమే పంపిస్తే చాలు అని చెప్పేవారు. అంటే ఇండైరెక్ట్గా మీరు రావద్దు అన్నట్లు. అలా బంధువులు అయిన వారు కాని వారు అంతా దూరం పెట్టేస్తూ ఉంటే ఏ మనిషి మాత్రం నిజుడు కాకుండా ఉండగలడు? ఆయన పరిస్థితి అలాగే మారింది, బ్రతికున్న జీవం లేనివాడిలా. అయితే దేవుడిచ్చిన గొప్ప వరం ఏంటంటే ఇతనికి అదంతా ఆలోచించే గొప్ప తెలివితేటలు లేకపోవడం. మరి ఆ తెలివితేటలే ఉంటే సినిమాలో ఏర్పడే తన బ్రాండ్ని అటు నుంచి ఇటువైపు మరల్చి గోల్డెన్ లెగ్గా మార్చేవారు కదా. మరి ఆ తెలివితేటలే ఉంటే 4 రూపాయలు సంపాదించేటప్పుడే వద్దులే సార్ ఎంత ఇస్తే అంత ఇవ్వండి అంటూ ఉట్టి చేతులతో వెనక్కి వచ్చేవారు కాదు కదా. మరి ఆ తెలివితేటలే ఉండుంటే తన పెగ్గు తాను తాగకుండా 10 మందికి పోయించి ఉన్నదంతా హారతి కర్పూరంలా ఖర్చు చేసి సినిమాలు లేని టైంకి మళ్ళీ
బికారిలా మారేవాడు కాదు కదా. అంత దయవీచి అనుకుంటూ తన తలరాత అలా ఉంటే వేరే వారిని నిందించడం ఎందుకులే అని అనుకునేవాడు. పాపం పుష్కరాల్లో 4 రాళ్ళు సంపాదించుకుందామని రాజమండ్రి వెళ్ళాడు. కానీ అతని ద్వారా ఎవరూ పూజలు చేయించుకోలేదు. అంటే ఇతని పేరు ఎంత స్ప్రెడ్ అయిందంటే అర్థం చేసుకోవాలి. అలా 2004లో రోజు రాత్రి గుండెపోటు. డాక్టర్కి చెప్తే మనిషికి శక్తి చాలా తక్కువైంది అన్నారు. చూడడానికి చాలా భారీ పర్సనాలిటీ ఉంది కదా, ఇతనికి శక్తి తక్కువేంటి అనుకున్నారు. కానీ దేహం ఉన్న వాళ్ళంతా కండకలవారు కాదు కదా. అలా ఇతను మళ్ళీ సినిమాల వైపు వెళ్ళలేదు. ఎప్పుడూ ఆమాస పున్నానికంటూ ఏదో పని దొరికిన డబ్బులతో ఇంట్లో బియ్యం గింజలు కొనుక్కొని ఇల్లు గడుపుతూ వస్తూ ఉండేవాడు. తను చనిపోతానేమోనని ఆఖరి రోజుల్లో తన పరిస్థితి తెలిసిపోయింది. తన చిన్నక్కను పిలిపించి, అక్క నేను సడన్గా పోతే నా పిల్లలు అనాథలవుతారు, వాళ్ళకి భూమి మీద నేను తప్ప ఎవరూ లేరు, నాకు నువ్వు తప్ప ఎవరున్నారు, ఒక తల్లికి పుట్టిన అక్కగా నా ఆఖరి కోరిక తీర్చు అంటూ కన్నీరు పెట్టుకొని, తను పోతే తన బిడ్డల్ని నువ్వే పెంచి పెద్ద చేయాలి, ఈ జన్మకి నాకు ఏ కోరిక లేదు, నా తప్పుకి నా బిడ్డలు అనాథ కాకూడదని బోరణ ఏడ్చాడు. ఆ మాటకి తన అక్క కళ్ళలో కన్నీళ్ళు ఆగక మాటిచ్చింది. ఆ మాట నిజమైపోయింది. 2006 జూన్ 19న ఐరన్ లెగ్ శాస్త్రి గారు కన్నుమూశారు. అప్పటి నుండి తన కొడుకు కూతురిని తనతో పాటు ఉంచి పెంచి పెద్ద చేసి విద్యాబుద్ధులు నేర్పింది ఇతని సోదరి. ప్రస్తుతం ఇతని భార్య బిడ్డలు సుఖంగా ఉన్నారంటే అంతా ఆయన సోదరి పుణ్యమే. మరి ఐరన్ లెగ్ శాస్త్రి గారు 40 ఏళ్ల వయసులో అర్ధాంతరంగా కనుమూయడం వెనుక కారణాలేంటంటే, ఆఖరి రోజులో ఈయనకి జాండీస్ కూడా వచ్చాయి. షుగర్ లెవెల్స్ విపరీతంగా పెరిగిపోయాయి. ఆ ముందు రోజు ఇంట్లో వాళ్ళంతా ఫంక్షన్కి అయితే వెళ్ళిపోయారు. ఈయన మాత్రం తీసుకెళ్లలేదు. ఎందుకో తెలుసు కదా, ఈయన రాక అవతలి వాళ్ళు ఇష్టపడేవారు కాదు కాబట్టి. అలా ఆ రోజు ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఈయన రోజంతా కడుపు నిండా తినేసి ఫుల్గా మందు తాగేశాడు. ఏదైతే డాక్టర్స్ ప్రమాదం వద్దని చెప్పారో అదే చేశాడు. అలా షుగర్ లెవెల్స్ కంట్రోల్ తప్పాయి. గుండెపోటు అధికమైంది. రాత్రికి రాత్రే హాస్పిటల్లోకి తీసుకెళ్లారు. ఇక తెల్లవారేసరికి మరణించాడు. అనారోగ్య సమస్యలు, మానసిక సమస్యలతో, సూటిపోటి మాటలతో అందరూ ఇతన్ని వదిలేయడం ఇతని చావుకైతే కారణమయ్యాయి. ఆఖరికి ఈయన దరిద్రం ఎలా తాండవించిందంటే, కర్మకాండలు చేయించడానికి కూడా ఇతనికంటూ ధనం లేకుండా పోయింది. బంధువులు, చుట్టుపక్కల వాళ్ళు తలో చేయి వేసి ఆ తంతు కాస్త నడిపించాల్సి వచ్చింది. హాస్పిటల్ నుండి ఈయన శవం రిక్షాలో సగం రోడ్డుకు తాకుతూ వేలాడుతూ ఇంటికి వస్తూ ఉంటే అంతా చూసి చలించిపోయారు, కన్నీళ్లు రాల్చారు. బాగున్నన్ని రోజులు నీ అంత వాడు లేడని, బాగోకపోతే నీ ముఖం చూపించవద్దని సమాజం చేస్తున్న గాయాలకు కాలం ఎప్పుడొకప్పుడు సమాధానం చెప్తూనే ఉంటుంది కదా. అలా ఈయన విషయంలో అదే జరిగింది. ఈయన చేత ఓపెనింగ్ పూజలు చేయించుకున్న షాపులు లక్షల్లో ఆదాయాలు చూస్తున్నాయి. ఈయన చేత పెళ్లిళ్ళు చేయించుకున్న జంటలు సుఖ సంతోషాలతో తమ వారసత్వాలను పెంచుకొని దేశ విదేశాల్లో హాయిగా ఉన్నారు. ఈయనతో ప్రారంభమైన ఒకప్పటి కళ్యాణ మండపం తాడేపల్లిగూడెం చుట్టుపక్కల ప్రాంతాల్లోనే కాకుండా కృష్ణా జిల్లా పరిసర ప్రాంతాలలో ఉన్నవి కూడా వేల జంటలు పెళ్లిళ్ళు చేసి కళాకాంతులతో నేటికి వెలుగొందుతూనే ఉన్నాయి. అన్ని మంచి శకునాలే, అంతా చూసే కంటిలోనే ఉంటుంది. కాకపోతే ఇదంతా తెలుసుకునేసరికి ఆ మనుషులకు ఒక జీవితకాలం లేట్ అయిపోతుంది. ఈలోపు ఈ ఐరన్ లెగ్ శాస్త్రి లాంటి వారు ఎందరో ఇలా బలైపోతూనే ఉంటారు. మరి ఇదండి కోనసీమ కమెడియన్ ఐరన్ లెగ్ గునిపూడి విశ్వనాథం శాస్త్రి గారి కన్నీటి గాథ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.